గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసాడు ఖచ్చితంగా. ఇది రేవంత్ రెడ్డి వచ్చిన దానికే న్యాయం ఉంది ఇప్పుడు మాకు మాకు కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ జర డౌన్ అయింది అంతే. కాకపోతే ఈ పాలన నా వరకు మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ఆ హైడ్రా తెచ్చి పేరు బాదం తెచ్చుకోండి అంతే. అదొక్కటే తప్పు చేసిండు హైడ్రా తెచ్చి, మిగతాది ఏం ఖరాబ్ ఏం చేయలేనా ఇచ్చేటోళ్ళకి. తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలు ఉంది కదా, ఈ 4 సంవత్సరాలు మళ్ళీ డెవలప్ అయ్యే విధంగా తీసుకుపోతారంటారా? తీసుకుపోతాడు. ఈ సంవత్సరం ఇంకా 6 నెలలో ఇంకా ఏడాదో తీసుకెళ్తాడు. దాన్ని తీసుకెళ్ళాడు అన్నట్టు ఏం లేదు, తీసుకెళ్తాడు. నేనేమన్నా ఒకవేళ ఆయన తీసుకురాలేడు అనుకో అనే పేరు ఖరాబ్ అయిపోతుంది అంతేవరకే. ఇప్పుడు మాత్రం అయితే బాగానే ఉంది, ఇప్పుడైతే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒకటి రియల్ ఎస్టేటే డౌన్ అయింది అంతే. ఆయన ఎందుకంటే హైడ్రా తెచ్చి అక్కడక్కడ కూలగొట్టిండు కదా, అదొక్కటి కూలగొట్టకుంటే ఇవాళ ఎక్కువని ఆయన్నే. కేసీఆర్ కన్నా నయమే. కేసీఆర్ వచ్చిన సంది, కేసీఆర్ ఎక్కినాక ఎంతమంది ఎన్ని భూములు అమ్మిండో మాకు తెలుసు. అది గవర్నమెంట్ ల్యాండ్లన్నీ సగం నాశనం చేసిండు. ఆయన ఏంటంటే మంచిగా చేస్తుడు అని ఒకటి ఆయన అంతే. మళ్ళీ రెండోటి మళ్ళీ ఆయన సంపదానం కూడా పెంచుకున్నాడు. ఆయన సంపదానం కూడా చాలా పెంచుకున్నాడు, అంతంత కాదు. కుటుంబ పాలన మస్తు పెంచుకున్నాడు ఆయన. ఇప్పుడు మా అజనాల్లోనే ఉన్నాయి ఆయన 100 ఎకరాలు దగ్గర వేరే పేర్ల మీద. ఇప్పుడు వాళ్ళ హరీష్ రావుది ఉంది, వాళ్ళ బిడ్డది ఉంది, వాళ్ళది ఉన్నది. ఇప్పుడు అజనాల్లోనే ఉన్నది ఇప్పుడు వాళ్ళ ల్యాండ్. ఇప్పుడు ఆయన సొంతము కాకుండా బినామీ పేర్ల మీద చేసి పెట్టున్నాయి భూములని. అట్లా ఉంది తమ్మి, ఏం చేస్తాం. నేను రియల్ ఎస్టేట్ చేస్తా కనుక. కాకపోతే ఏంటంటే డౌన్ ఉంది ఇప్పుడు అంతే. అంతే 6 నెలలు పట్టవచ్చు పికప్, ఇంకా సంవత్సరం పట్టవచ్చు. కానీ వచ్చే రాబోయే కాలంలో అయితే ముందుకు తీసుకెళ్తాడు దీన్ని. ఇప్పుడైతే బాగానే ఉంది, తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అయితే నాకైతే నమ్మకం ఉంది. నమస్తే, మీ పేరు సార్? మధు. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఈ హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ చాలా వరకు దెబ్బతిన్నదని వింటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, నిజమే అంటారా? చాలా వరస్ట్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. ఒక 20 సంవత్సరాలలో ఇంత వరస్ట్గా ఎప్పుడు చూడలేదు మేము. ఎందుకని సార్? అంటే ఒకేసారి ఎందుకని ఇలా చేశారు? మెయిన్ కారణం మీరే చెప్పినారు కదా, హైడ్రా ఉన్నందుకే ఇలా అయింది. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఊపులో ఉండేది. ఇప్పుడు మొత్తం హైడ్రా కారణంగా మొత్తం డల్ అయిపోయింది, ఏం లేదు బిజినెస్. చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా హైడ్రా వల్ల చేశారని చాలా వరకు నెగిటివిటీ వచ్చింది. ముందు 4 సంవత్సరాలు ఉంది, డెవలప్ చేస్తారేమో కదా మరి. అది చెప్పలేము, చేయొచ్చు చేయకపోవచ్చు. మనకు జరిగింది మాత్రం వాస్తవంగా మాట్లాడడానికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేదే ముఖ్యం. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా లాస్ట్ 1 ఇయర్ ఇట్లా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది పాలన చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం తెలుసుకోవచ్చా? ఇప్పుడు వరకు అయితే వరస్ట్గానే ఉంది, చాలా వరస్ట్గా ఉంది. ఏ విధంగా అంటారు? మేము ఏదైతే చేస్తున్నామో దాని గురించే మాకు సబ్జెక్ట్ మీద ఐడియా ఉంటుంది. మాకు రియల్ ఎస్టేట్ చాలా డల్ అయిపోయింది, చాలా అంటే చాలా డల్ అయిపోయింది. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇంకా మిగతా దాంట్లోపైన అంత అవగాహన లేదు. ఉన్న కాడికి నా సబ్జెక్ట్ నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు చూసుకుంటే పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే? గత 9 సంవత్సరాలు అయితే చాలా బాగుంది. 100% బెస్ట్ కేసీఆర్ సారే. ఇదంతా వచ్చి మామూలుగా పైసలు జమ చేసుకొని ఒక ఫ్లాట్ కొనాలన్నా ఇప్పుడు భయపడుతుంది కదా. ఈ సిచ్యువేషన్ అట్లా చేసేది. ఏదో మేము అంతా మంచిగా అవుతుందని అందరం అనుకున్నాం, కానీ ఈ విధంగా ఈ రకంగా మార్కెట్ పడిపోతుంది. ఒక రియల్ ఎస్టేట్ నడుస్తేనే పారిశ్రమలు కానీ వేరే మిగతా ఏమున్నా అవన్నీ నడుస్తాయి. అదే లేని మెయిన్ ఇవన్నీ ఇడికేలు అవుతాయి. కష్టమే, చాలా కష్టంగా ఉంది. మామూలుగా అంటే మాకన్నా బీద వాళ్ళు ఉంటారు, లో క్లాస్ వాళ్ళు ఉంటారు. 10 రూపాయలు జమ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా భయపడుతారు. మామూలుగా ఇప్పుడు ఒక 100 గజాలు కొనాలంటే ఈ ఏరియాలో కొనలేకపోతారు. ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎక్కడ 7 కిలో తెచ్చి కొన్నారు, మంచిగా అయింది. కొంచెం మన తెలంగాణ అనేది కొంచెం హైదరాబాద్ అనేది కొంచెం చుట్టుపక్కల విలేజ్లు కూడా డెవలప్ అయినాయి. ఇప్పుడైతే మొత్తం ఈ హైదరాబాద్ నుంచి మొత్తం బీవచ్చంగా ఒక్కసారికి ఫోన్ చేసినా రిప్లై లేదు. సార్ ల్యాండ్స్ ఉన్నాయంటే కూడా ఎవరు కొనట్లేదు, చెప్పట్లేదు కూడా. చాలా వరస్ట్ ఉంది. బస్సు ప్రయాణం మహిళలందరికీ ఉచితంగా ఉంది. ఇంకోటి మరి మీకు గ్యాస్ 500 రూపాయలకు వస్తుందండి? రావట్లేదు, గ్యాస్ రావట్లేదు. దరఖాస్తు చేశారా? రావట్లేదు, ఏం రావట్లేదు. దరఖాస్తు చేశారా? రేషన్ కార్డు ఉంది కదా, ఉంది. మరి ఆయన ఎందుకు రావట్లేదు అంటారు? అది మీరే చెప్పాలా. మరి కరెంట్ ఉచితం, ఉచిత కరెంట్
ఉచిత కరెంట్ కూడా రావట్లే. దరఖాస్తు అయిపోయింది, అయినా కూడా రావట్లేదు. మరి మీకు ఎలా వస్తుంది అంటారు? మాకు కూడా అంతే సేమ్, ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం మాకు కూడా ఉంటుంది కదా. ఇక అలా అవుతుంది. ఇక 5 years ఇన్నే ఉండాల్సి వస్తుందేమో మరి. ఆ తర్వాత కేసీఆర్ సార్ వస్తే మనం మళ్ళీ గ్రోత్ అవుతుందో ఏమవుతుందో చూడాలి. మీ పేరు సార్? ప్రకాష్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 1 సంవత్సరం అయింది. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో డెవలప్మెంట్ అంటూ ఏమీ జరగలేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ బిజినెస్ పరంగా కానీ ఇంకా ఏ రకంగా ప్రతి మనిషి బతకాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ అనేది ముఖ్యం. ఆ రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. దానివల్ల చాలా వరకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని దీని ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ చిన్న పని జరగాలన్నా కానీ కూడా మూలం దానికి ఖచ్చితంగా రియల్ ఎస్టేటే. అదే ముఖ్యంగా లేకపోతే ఈరోజు మొత్తం చాలా వరకు కంప్లీట్ రియల్ ఎస్టేట్ కంప్లీట్ కొలాబ్లు ఉంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా ఇప్పటి వరకు ఏమి డెవలప్మెంట్ అంటే ఏమీ జరగలేదు. మన రాష్ట్రంలో తీసుకుంటే కూడా ఒక్క ఫ్రీ బస్ అని చెప్పి పెట్టిండు మహిళలకు, వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకోవడానికే సరిపోతుంది. ఇంకా ఏ రకంగా ఇందిరమ్మ గృహాలు అన్నాడు, ఇప్పటి వరకు కూడా ఏం రాలే. దరఖాస్తు చేస్తారా ఇందిరమ్మ ఇళ్ళకి? అందరూ ఎవరు ఇవ్వలే కదా, ఇంకా అనౌన్స్మెంటే రాలేదు. ఈరోజు పేపర్కి వచ్చింది, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు మాకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ టిప్కాన్పల్ బ్రిడ్జ్ నుంచి బీజాపూర్ హైవే అని చెప్పేసి అప్పుడే శాంక్షన్ అయింది. దాన్ని ఇప్పుడు వీళ్ళన్నా ముంగడికి వచ్చి చేస్తారని అనుకుంటే అది కూడా జరగట్లేదు. త్రిబులార్ రోడ్ అన్నారు. ఆ త్రిబులార్ రోడ్ కూడా ఈయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము రాగానే స్టార్ట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అది కూడా ఇప్పటి వరకు లేదు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఈ సంవత్సరం లోపల ఏం డెవలప్మెంట్ అయిందని వీళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకుంటారో అర్థం కావట్లేదు. అంటే ఇంకో 4 సంవత్సరాలు ఉంది కదా. ఇప్పుడు కింద పడిన రియల్ ఎస్టేట్ని రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఉపాయం చేసి మళ్ళీ పైకి తీసుకొచ్చే అవకాశం ఉంది కదా. ఇంకా 4 సంవత్సరాల గురించి 1 సంవత్సరం గురించి ఏం లేదు. 4 సంవత్సరాలు ఏం చేస్తారనేది మనం ఏం చెప్పలేము. జరగబోయే దాని గురించి అయితే ఏం చెప్పలేము కదా. ఈ సంవత్సరం చేసిన అయితే మాత్రం వచ్చిన ఈ 1 yearలో జరిగినవి అయితే మాత్రం ఇప్పుడు మన కంట్రీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రకంగా మనం చెప్తున్నాం. ఈ సంవత్సరం లోపల ఆయన చేసింది ఏమీ లేదు. పబ్లిక్ నష్టపోవడం తప్ప ఇంకేం లేదు. చాలా వరకు చాలామంది నష్టపోయి సూసైడ్ చేసుకున్న పరిస్థితికి వచ్చింది. ఇంకా డెవలప్మెంట్ ఏడైతుందని ఏ రకంగా చెప్తాం చెప్పండి. మంచి బిల్డింగ్లు ఫస్టే వీళ్ళు మన చాలా మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచే చెరువులు ఏర్పడ్డాయి. ఆ చెరువుల నుంచి పైనుంచి ఇంత ఉండాలని చెప్పేసి ఫస్ట్ డిక్లరేషన్ చేసి అన్ని కట్టుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చి అవి చేసి కట్టుకొని దాన్ని మొత్తం అంతా గూలగొట్టేసేసారు. ఆ గూలటం వల్ల ఇంకా ఇబ్బందుల పరంగా జరిగింది. మరి ఇలా చూసుకుంటే మన తెలంగాణలో ఎప్పుడు లేనటువంటి విధంగా 22,000 కోట్లు రైతు రుణమాఫీ జరిగింది కదా. దానిపై మీ అభిప్రాయం ఏంటి? రైతు రుణమాఫీ అంటే మరి ఎక్కడ జరిగింది ఏందనేది మరి పేపర్ పరంగా తీసుకున్న రైతులు కూడా ఇప్పటివరకు ఏం చెప్పలేరు బయటికైతే. మరి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి రైతులు ఏ రకంగా రైతులకు వచ్చిందని చెప్పేసి ఇప్పటివరకు అయితే ఎక్కడైతే పేపర్ న్యూస్ రాలేదు. రైతులు కూడా ఏం చెప్పలేరు కదా ఎక్కడ. మరి అటువంటి అప్పుడు ఇంకా రైతు రుణమాఫీ జరిగిందని ఏ రకంగా చెప్తాం? అంటే చాలామందికి రైతు రుణమాఫీ జరిగిందని ఇక్కడ కూడా చెప్పారు. విడతల వారీగా ఉంది, కొంతమంది కాలేదు, వాళ్ళకు కూడా విడతల వారీగా చేస్తానని అంటున్నారు. ఇక అది విడతల వారీగా జరుగుతుందంటే జరిగిన తర్వాతనే కదా చెప్పేది. ఇది ఇచ్చినట్టుగా పూర్తిగా అప్పటి వరకు అయితే ఇలానే అర్థం కదా. పొలం ఏమైనా ఉందా సార్? లేదు మాకు ఏంటండి. నమస్తే, మీ పేరు సార్? నరసింహులు. ఏం చేస్తుంటారు? ఇట్నే కూర్చుంటాం ఇక్కడ. ఎలా ఉంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే? ఈ సంవత్సరం గడుస్తుంది కదా. గడుస్తుంది, ప్రయోజనం లేదు. ఈ ఆడపిల్లలకి 2,500 ఇస్తానని అది బాయ్. పింఛన్ నాకు పింఛనే లేదు. ఇప్పుడు పింఛన్ చేస్తానని పింఛీ లేదు. ఇంకా కనబడదు కరెక్ట్గా. అట్లా ఉన్నది ఆయన కథ. మరి ఏం చూడండి. పొలం ఉందంటారా? లేదు, నాకు ఏం లేదా? ఏమీ లేదు. ఇల్లు కూడా లేదు. అంతా మన సర్వే చేసుకున్నారు. ఇల్లు లేదు. అంతా ఇల్లు ఇస్తానన్న ఇల్లు కూడా లేదు. ఇప్పుడు పెన్షన్దారులకి ఈ వచ్చే నెల నుంచి పెన్షన్ డబల్ చేసి అన్నారు. ఆ డబల్ సమాచారం పక్కన పెట్టు. నాకు మొత్తమే లేదు. మొత్తమే లేదు. ఎందుకని? రాయలేరు వాళ్ళు. 3 మార్లు అప్లికేషన్ పెడితే 3 మార్లు పేపర్ తీసి పారేసింది సెక్రటరీ, మా ఊరు సెక్రటరీ. అది కథ. ఒక లెక్క చూస్తే బాగానే ఉన్నది, కానీ మాయాసొంటలకు సాయం చేస్తే బాగా కదా. రేవంత్ రెడ్డి గారు నా మాయాసొంటలకు సాయం చేస్తే బాగా. నాకు భూమి లేదు, కొడుకులు లేరు, ఇల్లు లేదు. ఇందిరా మిల్లులకి ఏమైనా అప్లై చేశారా?
దరఖాస్తు చేసావా? ఇంకా చేయలేదు చెప్తే కదా చేసినకి వాళ్ళే రాసుకపోయినారు అన్నీ ఇల్లు ఇస్తాము ఇల్లు కట్టిస్తామంట అని రాసుకుపోయిన ఖాళీ జాగా ఉంటే ఉన్నది ఖాళీ జాగా కానీ నాకు కట్టే పరిస్థితి లేదు అట్లా. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీకు ఏమన్నా మంచి అందినాయా పథకాలు? మాకు ఏ ప్రభుత్వం వచ్చినా నాకు లేదు సార్. నాకు ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ సొమ్ము ఇప్పటి వరకు నేను పైసా తినలేను. అట్లా చూడండి ఉంటే వేపిస్తే పుణ్యం మీరన్న పింఛని ఆ ఇల్లు ఒకటి. మరి ఇటు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ హామీలు కానీ ఇప్పుడు 6 గ్యారెంటీ కానీ నీకు ఎంతవరకు అందుతున్నాయి? మరి గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయి? ఏది గ్యారెంటీ లేదు. బస్సు ఒకటి ఉంది, ఆ గ్యాస్ ఉన్నది అన్నాడు కానీ గ్యాస్ 900 కడితే మళ్ళీ 4,000 ఇస్తా అన్నాడు. ఆ 400 ఇస్తున్నా పోతుందా తెలియదు. ఇంకా ఏమేమి ఉన్నాయో పథకాలు 6 పథకాలు అన్నాడు. ఏ పథకాలు అందజేస్తాడు ఏం? మీ ఇంట్లో వాళ్ళకి బస్సు ఉచిత ప్రయాణం జరుగుతుందా? జరుగుతుంది బస్సు అయితే జరుగుతుంది. ఇంకా మిగతాది ఏది లేదు మాకైతే. నమస్తే అండి, నా మీ పేరు పేరు? సత్యనారాయణ, మైనాబాద్ మండల్ మాది. ఈ గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్లో అనుకున్న 6 గ్యారంటీలు ఏవి నెరవేర్చలేరు. ఫ్రీ కరెంట్ అంటారు, ఎవరికి వస్తుంది? నేను నీకు ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపెడతా. టీవీలో 3 మీటర్లు అన్నీ ఫ్రీ కరెంట్ రావాలి. నాదే ఎగ్జాంపుల్, జూమ్ చేసి చూడండి. ఫ్రీ కరెంట్ రాదు. వృద్ధాప్య పింఛన్లు డబల్ చేస్తున్నది రాదు. వికలాంగుల పింఛన్స్ రావు. 2,500 ఇస్తున్నది రాదు. అన్నీ చేసినా అని చెప్పుకుంటున్నారు. ఏం చేసారు? ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ తెచ్చింది మా సోనియమ్మ ఇచ్చింది అంటున్నారు. మనకు స్వాతంత్రం ఎట్లా వచ్చిందండి? అందరు పోరాడితేనే ఎవరో ఒకరు పేరు పెట్టి తెచ్చినాం కదా. మరి ఇప్పుడు తెలంగాణ కూడా ఎట్లా సోనియమ్మ ఎట్లా ఇచ్చింది? ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిపోయారు, మళ్ళీ వాళ్ళే గ్రేట్ కదా. మీ సోనియమ్మ పేరు మీరు చెప్పుకుంటున్నందుకు. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిపోయారు కదా మనకు స్వాతంత్రాన్ని. మళ్ళీ వాళ్ళు గ్రేటా, మనం తెచ్చుకున్న వాళ్ళం మనం గ్రేటా? ఇవన్నీ బూటకం మాటలు మాట్లాడుతూ ఏదో కాలయాపన చేస్తూ నడుస్తూ ఉన్నది. పబ్లిక్ దాని మీద మైండ్ పెట్టకుండా ఏదో ఒక డైవర్షన్ చేసి హైడ్రా గీరా అనుకుంటా పోతా ఉన్నది. గవర్నమెంట్ ఫెయిల్ అయిందండి. అయితే ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పెట్టబోయే 6 గ్యారెంటీలు కూడా జనాలకు ఎంతవరకు ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు? లైక్ ఇప్పుడు బస్సు అయితే ఉంది, మహిళలకు బస్సు, దాని గురించి ఏం మాట్లాడతారు? ముందుగా బస్సు ఫ్రీ పెట్టిరు, మహిళలకు పెట్టినావు. మహిళలకు మనం అనగానే మహిళలు మళ్ళీ ఎగబడతారు. నువ్వు స్టూడెంట్స్కి వీళ్ళకి ఇస్తున్నావు కదా, మహిళలకు ఫ్రీ ఇచ్చినావు. లాభం ఏముంది? పోయి దాంట్లో కొట్లాడుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఫ్రీ బస్సులు ముఖ్యమని కాదండి. నువ్వు మంచి పనులలో పెట్టండి. బస్సులు ఏం చేస్తాయి? బస్సులు ఫ్రీ చేసి ఏం చేస్తాయి కదా. అలాగే ఇప్పుడు పేద ఇంట్లలో కరెంటు ఉచితంగా, గ్యాస్ 500 రూపాయలకి. గ్యాస్ బి వస్తలేదు. నేను చెప్తున్నా, నేనే ఎగ్జాంపుల్ కదా. గ్యాస్కి ఈడ వస్తలేదు, ఫ్రీ కరెంటు గీడ వస్తలేదు. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇప్పుడే రేషన్ కార్డు అంతా దరఖాస్తు చేశారా? అన్నీ ఉన్నాయి నాకు. అర్థమైందా? ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్ర సీఎంలు ఉన్నప్పుడు రేషన్ కార్డులు కట్ చేయలేదు ఎవరిని. ఇప్పుడు రేషన్ కార్డులు కట్ చేస్తా అంటారు, అది చేస్తా అంటారు. ఫ్రీ అన్నారు. ఫ్రీ వస్తుందా చూడండి. ఇప్పుడు నేను చూపెట్టినా కదా, ఫ్రీ గ్యాస్ లేదు, ఫ్రీ కరెంటు లేదు, ఏది లేదు. మరి మా అమ్మ వితంతు పింఛన్ పెంచుతున్నారు. ఏది పెంచారు? 6లో 3 అయితే నేనే చూపెడుతున్నా కదా. 2,500 అన్నారు మహిళలకు. అది 4వది, అది లేదు కదా. ఇప్పుడు ఈ నెల లాస్ట్లో నుంచి, అంటే ఈ నెల చేస్తా అన్నాడు కదా. ఏం చేస్తాడో ఇక భగవంతుడు. డబల్ చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ఒక జిమ్మికి మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఆడే జిమ్మికే వీళ్ళు ఆడతారు. ఇంకేముంటుంది కదా. ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలి, మళ్ళీ ఓట్లు దండుకోవాలి అంతే. ఏ గవర్నమెంట్ అయినా అదే పని, వీళ్ళే అని కాదు, ప్రతి గవర్నమెంట్ అంతే. ఏదైనా ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏదో ఒక పబ్లిక్లో ఒకటి వదిలేస్తారు. దాంట్లో పబ్లిక్ అందరు అమ్మ ఇస్తుండే అనే దాంట్లో మళ్ళీ ఓట్లు వేస్తారు. అట్లా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? కల్పన నా పేరు. ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఇప్పుడు ప్రజెంట్లో మన తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు ఈ ఏడాది కాలంలో? ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదేదో చేస్తున్నారు అని మేము ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేసి మేము ఉద్యోగులు అంతా కలిసి ఓటేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే కేసీఆర్ పీరియడ్లో మేము ఉద్యోగులు ఎంత బాధలు పడ్డామో. మాకు ఒక డిఏ లేదు, ఒక పిఆర్సీ లేదు, ఒక ఐఆర్ లేదు, ఏదీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఓల్డ్ పిఆర్సీ తీసుకొస్తారని చెప్పేసి, ఐఆర్ ఇస్తారని చెప్పేసి, డిఏలన్నీ రిలీజ్ చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసి ఈ తెలంగాణ ఉద్యోగులంతా కలిస్తే రేవంత్ రెడ్డి వచ్చారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఈ 420 హామీలు పెద్ద 420 అంటారా? హామీలు అనేవి అంటే ఏ ప్రభుత్వాన్ని తీసుకున్న హామీలు అనేవి 100% నెరవేరుస్తారని నేను అనుకోను. కాకపోతే ఉన్న దాంట్లో ప్రజలందరినీ సాటిస్ఫై చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత.
రేవంత్ రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత మొదట ఇచ్చిన గ్యారంటీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎవరు అడిగారండి ఉచిత బస్సు ప్రయాణము? ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తే రోజు తిరిగే ఉద్యోగులకు ఎంత ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు? అసలు ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వండి. ఉచిత ప్రయాణాలు పెట్టి అనవసరంగా అందరికీ ఇబ్బందులు అవుతున్నాయి దీనివల్ల. అసలు ఉచిత ప్రయాణం అనేది అంతా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తప్ప ఇంకేం లేదు. ఎవరు దానికి ఇదవుతున్నారండి? రోజు తిరిగే ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ బస్సులు ఎక్కలేక. అసలు తీసేస్తే బెటర్. అది ఎంప్లాయీస్కి చూసుకుంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదటి తారీఖు జీతం ఎప్పుడు పడలేదు కదా, ఎప్పుడు ఏ గవర్నమెంట్లో పడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొదటి తారీఖుని వేస్తున్నారు కదా. అది అంటే 01/0 పద్ధతి కింద కొన్ని గవర్నమెంట్స్కి వస్తుంది. మాదేది సొసైటీ సెక్టర్ కాబట్టి మాది ఏ రోజు ఎప్పుడు పడుతుంది అనేది అది భగవంతుడికే తెలియాలా. ఒకసారి 25వ తారీఖు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, 28వ డేట్కి వచ్చిన రోజులు ఉన్నాయి, 15 పండగలు లేవు, ఏం లేవు. ఎప్పుడు పడితే అప్పుడు పండగలు అయిపోయాక కూడా శాలరీస్ వచ్చిన రోజులు ఉన్నాయి. మేమేమనుకుంటామంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మాకేమన్నా కొంచెం మంచిగా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 1 year అయింది కదా, 1 year అయింది. ఏం మార్పులు వచ్చాయో చెప్పండి. 5 DAలకు 1 DA రిలీజ్ చేసిండు. ఒక DA రిలీజ్ చేస్తే ఏం చేస్తాం చెప్పండి? కాదు, ఇప్పుడు ఎలాగంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీతం 1వ తారీఖు పడకుండా చాలా మంది ఎంప్లాయీస్ సివిల్ స్కోర్ కూడా పోయేది ఈఎంఐ కట్టుకోలేక. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మొదటి తారీఖుని ఉద్యోగ జీతం డబ్బులు వేసే అవకాశం చాలా ఉంది కదా. 01/0 కింద అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందంట? అంటే శాలరీ 1వ తారీఖు వచ్చాడు ఇంపార్టెంట్ కాదండి. శాలరీ 1వ తారీఖు వచ్చినా 10వ తారీఖు మన డబ్బులు మనకు వస్తాయి, అవి ఎటు పోవు. కాకపోతే ఏంటంటే వేరే ఇంకా చాలా చేయాల్సినవి వేరే ఉన్నాయి, అవన్నిటి మీద దృష్టి పెట్టట్లేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటారు. డబ్బులు లేని రుణాల మాఫీ ఎలా చేస్తున్నారు, ఫ్రీ బస్ ఎట్లా ఇస్తున్నారు, ఇదంతా ఎందుకండి? డబ్బులు లేనప్పుడు ప్రజలకు ఎప్పుడు కూడా ఏది కూడా ఫ్రీ ఇవ్వద్దండి. ఫ్రీ ఇస్తే బద్దకస్తులు అవుతారు. పని చేసుకునేడానికి అవకాశాలు కల్పించాలా, అందరికీ ఉపాధి కల్పించాలా, మార్గాలు చూపించాలి. అంతేగాని ఫ్రీ ఇచ్చి ఇప్పుడు చూడండి, ఒక శ్రీలంక చూడండి ఎట్లయింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మహారాష్ట్రలో ఎక్కడైనా కర్ణాటక చూడండి ఎట్లయింది. మన పక్క రాష్ట్రాలను చూస్తే మనకు గుణపాఠం నేర్చుకోవాలండి. ఎట్లా జరుగుతుంది దేశం అనేది, ఎటు వెళ్తుంది అనేది. ఎప్పుడు కూడా ఏది కూడా ఫ్రీ ఇవ్వడము, మాఫీలు చేయడం ఇట్లాంటివి చెయ్యొద్దు. కావాలంటే వాళ్ళకు కష్టపడడానికి అవకాశాలు ఇవ్వాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, ఉపాధికి సౌకర్యాలు ఇవ్వాలా. అయితే ఎంప్లాయీస్కి ప్రమోషన్ రొటీన్గా ఇస్తున్నారంటారా? ప్రమోషన్స్ అనేవి కేసీఆర్ గవర్నమెంట్లో అయితే 0 ఉండే అండి. ఇప్పుడైతే మా దగ్గర పెద్ద ఎత్తున ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ అయితే పాపం 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాత్రమే జరిగినాయి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ టేకప్ చేసిందా, మా సొసైటీ టేకప్ చేసిందా అన్నది తెలియదు, కానీ పెద్ద ఎత్తున అయితే జరిగినాయి. అది